నమస్కారం. ఈరోజు మనం కర్ణాటకలోని ధర్మస్థలంలో జరుగుతున్న కొన్ని తీవ్రమైన ఆరోపణల గురించి మాట్లాడుకుందాం. అక్కడ రహస్య అదృశ్యాలు, సామూహిక ఖననాలు జరిగాయని వార్తలొస్తున్నాయి. మన దగ్గర కొన్ని రిపోర్ట్స్, కోర్టు డాక్యుమెంట్లు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు కూడా ఉన్నాయి. అవును, ఇవి చాలా కాలంగా ననుగుతున్న ఆరోపణలు. దాదాపు 2 దశాబ్దాలుగా అక్కడ ఏదో జరుగుతోందని అంటున్నారు. అసలక్కడ ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఈ మధ్య ఒక రోజు కూలి, అతని పేరు బయటపెట్టలేదు, అతనిచ్చిన స్టేట్మెంట్తో కేసు మొత్తం ఒక కొత్త మలుపు తిరిగినట్టు అనిపించింది. కానీ మళ్లీ తవ్వకాల్లో దొరికిన ఆధారాలు చూస్తే దానికి దీనికి పొంతన కుదరట్లేదు. చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. సరే, ఈ సమాచారాన్ని కొంచెం విడదీసి చూద్దాం. మొదటగా 2003లో అదృశ్యమైన అనన్య భట్ కేసు. పాపం 18 ఏళ్ల అమ్మాయి, ఎంబీబీఎస్ స్టూడెంట్. అవును, ఫ్రెండ్స్తో కలిసి ధర్మస్థల యాత్రకు వెళ్ళింది. గుడికి వెళ్తానని చెప్పి ఒంటనిగా బయటకు వెళ్లిన అమ్మాయి ఆ తర్వాత కనిపించలేదు. వాళ్ళ అమ్మగారు సుజాతా భట్, ఆమె మాజీ సీబీఐ ఉద్యోగిని కూడా. ఆమె ఫిర్యాదు చేయడానికి వెళ్తే బెల్తంగిడి పోలీసులు తీసుకోలేదట. ఇది మొదటి ఆరోపణ. అంతేకాదు, ఆమె గుడి దగ్గర వెయిట్ చేస్తుంటే 4 వ్యక్తులొచ్చి కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు కట్టేసి కూతురు గురించి మాట్లాడితే చంపేస్తామని బెదిరించారని కూడా ఆమె చెప్పారు. అయ్యో, ఆ దాడి తర్వాత ఆమె కోమాలోకి కూడా వెళ్లారట. కోలుకున్నా కూడా కేసేమీ ముందుకు సాగలేదంటున్నారు. అవును, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ విచారణ మొదలవడం. కనీసం తన కూతురి అస్థికలైనా దొరికితే అంత్యక్రియలు చేసుకుంటానని ఆ తల్లి ఆశపడుతున్నారు. వింటుంటేనే చాలా బాధగా ఉంది. నిజమే, అసలు మొదట్లోనే పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది గదా. ఖచ్చితంగా. ఫిర్యాదు తీసుకోకపోవడం, ఆ తర్వాత ఆమెపై దాడి జరగడం, ఇవన్నీ చాలా సీరియస్ విషయాలు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం సాక్షులకి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద భద్రత కల్పిస్తోంది. సరే, ఇక అసలు సంచలనం రేపిన ఆ రోజు కూలీ విషయానికి వద్దాం. అతని గుర్తింపు గోప్యంగా ఉంచారు. ఏం చెప్పాడతను? అతను చెప్పింది వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. 1995 నుంచి 2014 మధ్యకాలంలో, అంటే దాదాపు 20 ఏళ్లపాటు 100కు పైగా మృతదేహాలను, ముఖ్యంగా మహిళలు, స్టూడెంట్స్వి తానే స్వయంగా పూడ్చిపెట్టానని చెప్పాడు. 100కు పైగానా? అమ్మో! అవును, చాలా మృతదేహాలపై లైంగిక దాడి జరిగినట్టు, గొంతు నులిమినట్టు ఆనవాళ్లున్నాయని, ఇంకా పేద యాచకులను కుర్చీలకు కట్టేసి టవల్స్తో ఊపిరాడకుండా చేసి చంపడం కూడా చూశానని చెప్పాడు. మరీ దారుణమిది. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? ప్రాణభయంతో దాదాపు 12 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్నానని, ఇప్పుడే ధైర్యం చేసి జులై 2025లో కోర్టుకు వచ్చి చెప్పానని అన్నాడు. అతని మాటలు నమ్మశక్యంగా లేవు, కాని నిజమైతే మాత్రం చాలా భయంకరం. మరి ఆ తర్వాతేమైంది? అక్కడే అసలు చెక్కు వచ్చి పడింది. ఆ కూలీ జులై 28న 13 ఖనన ప్రదేశాలు గుర్తించాడు. వీటిలో ఆగస్టు 4 నాటికి ఎస్ఐటి, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం 11 చోట్ల తవ్వకాలు జరిపింది. హో, మరి దొరికాయా ఏమైనా? అదే లేదు. 9 ప్రదేశాల్లో అసలు మానవ అవశేషాలే దొరకలేదు. ఒకచోట కొన్ని ఎముకలతో ఒక పాక్షిక అస్థిపంజరం, అది కూడా పురుషుడిది అని అనుమానిస్తున్నారు. మరోచోట ఒక పుర్రె, కొన్ని ఎముకలు, అంతే. అంటే అతను చెప్పిన 100ల సంఖ్యకు దొరికిన కొద్దిపాటి ఆనవాళ్లకు అసలు సంబంధమే లేదన్నమాట. అవును, పైగా అక్కడ దొరికిన పాన్ కార్డ్, డెబిట్ కార్డ్ ఒక బెంగళూరు వ్యక్తివి. అతను అనారోగ్యంతో చనిపోయాడని, అతని అంత్యక్రియలు స్వగ్రామంలోనే జరిగాయని కూడా తేలింది. మరి ఆ కూలీ మాటలు ఎందుకలా చెప్పినట్టు? ఇది చాలా పెద్ద ప్రశ్న, గుర్తును మిగులుస్తోంది. అంటే అతను చెప్పింది పూర్తిగా అబద్ధమా, లేక కాలక్రమేణా ఆధారాలు మాయమైపోయాయా? ఏమో మరి. అదే ఇప్పుడు ఎస్ఐటి ముందున్న పెద్ద సవాలు. సాక్షి అంత గట్టిగా చెప్తున్నప్పుడు ఫిజికల్ ఎవిడెన్స్ ఎందుకు దొరకడం లేదు? చాలా ఏళ్లు గడిచాయి కాబట్టి ఆధారాలు పూర్తిగా మట్టిలో కలిసిపోయి ఉండొచ్చు, లేదా సాక్షి గుర్తుపెట్టుకున్న స్థలాలు ఖచ్చితమైనవి కాకపోవచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఈ ఆరోపణలు ఇప్పుడే కొత్తగా వచ్చినవి కావు అంటున్నారు కదా. అవును, అది కూడా నిజమే. జయంత్ టీ అనే మరో సామాజిక కార్యకర్త కూడా 2005లో ఒక బాలిక మృతదేహాన్ని పూడ్చిపెట్టడం గురించి తనకు తెలుసని ఆగస్టు 2025లో కోర్టుకు చెప్పారు. నిజానికి 1980ల నుంచే ధర్మస్థలంలో ఇలాంటి లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయని స్థానిక కుటుంబాలు, కొన్ని రాజకీయ బృందాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. 2012లో కూడా ఒక 17 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసు పెద్ద దుమారం రేపింది కదా. అవును, అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
ఆ కేసులో నిందితుడికి ఆలయ పెద్దలతో సంబంధాలున్నాయని అమ్మాయి కుటుంబం ఆరోపించింది. కాని సీబీఐ విచారణకు హైకోర్టు అంగీకరించలేదు. విచిత్రమేంటంటే 2016 వరకు ధర్మస్థలంలో అసలు పోలీస్ స్టేషనే లేదట. ఇది కూడా వ్యవస్థలో లోపాలను సూచిస్తోంది. అంత పెద్ద పుణ్యక్షేత్రంలో పోలీస్ స్టేషన్ లేకపోవడం, ఆరోపణలపై సరైన సమయంలో స్పందన లేకపోవడం ఇవన్నీ పరిస్థితిని జటిలం చేశాయి. దీనికి తోడు ఈ కేసులో న్యాయ వ్యవస్థ జోక్యం కొంచెం వివాదాస్పదమైంది. ఆ గ్యాగ్ ఆర్డర్ గురించా? జడ్జి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. అంటే మీడియాలో కాని ఆన్లైన్లో కాని ఈ కేసు గురించి రాయకూడదు, చర్చించకూడదు అని. కానీ ఆ జడ్జికి ఆ టెంపుల్ ట్రస్ట్తో సంబంధాలున్నాయని ఆరోపణలొచ్చాక ఆ ఆర్డర్ను వేరే జడ్జి తీసేశారు కదా ఆగస్టులో. అవును, ఎత్తివేశారు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు విచారణ ఎంత పారదర్శకంగా జరుగుతుందనే అనుమానాలొస్తాయి కదా. నిజమే. ప్రస్తుతమైతే ఎస్ఐటి దర్యాప్తు చేస్తుంది. అవును, దర్యాప్తు కొనసాగుతోంది. పరిస్థితి మాత్రం చాలా సంక్లిష్టంగా ఉంది. ఒకవైపు దశాబ్దాలుగా వినిపిస్తున్న తీవ్రమైన ఆరోపణలు, కళ్లారా చూశామంటున్న సాక్షులు, బాధితుల కుటుంబాల ఆవేదన. మరోవైపు కీలకమైన సాక్షి చూపించిన చోట జరిపిన తవ్వకాల్లో దాదాపు ఏమీ దొరకకపోవడం, చాలా తక్కువ ఆధారాలు లభించడం. ఈ రెండిటి మధ్య నిజమెక్కడుందో తేలాలి. సాక్షులు చెప్తున్నది నిజమా, లేక భౌతిక ఆధారాలు లేకపోవడమే అంతిమ సత్యమా? దశాబ్దాలుగా సాగుతున్న ఈ ఆరోపణల వెనుక అసలు నిజం ఎప్పుడు బయటపడుతుంది, ఎలా బయటపడుతుంది? ప్రస్తుతానికైతే ఈ విశ్లేషణ మనకు సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నల్నే మిగిల్చిందనిపిస్తోంది. అవును, మరింత స్పష్టత వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని నిజమైన మరియు వాస్తవ కథల కోసం మా ఛానల్ని సందర్శించండి.